కొన్ని బ్రతుకులు ఎంత చెప్పినా మార్పు రాదాలకి. మేమేమి చేయటం లేదండి, మాకేం సంబంధం లేదంటారు. కానీ జరుగుతున్న అంశాలు, కళ్ళకు కనిపిస్తున్న నిజాలు చీకొట్టేలా చేస్తున్నది. ఈ ప్రబుద్ధుడు ఉన్నాడు, తలకు కోటి. ఏం చేస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వం? అసలు తలకి కోటి ఏంటి? అంతర్జాతీయ ఉగ్రవాదిపై పాక్ బహిరంగ ప్రేమ. ఎవడన్నా దేశ ప్రజలను ప్రేమిస్తాడు, ఎవడైనా ఒలింపిక్స్ కొట్టుకొస్తే అభిమానిస్తారు, లేదా పోనీ అందరికీ ఇష్టమైన క్రీడ కాబట్టి క్రికెట్లో సెంచరీలు కొడితే జైజైలు పలుకుతారు. ఉగ్రవాదులకి బహిరంగంగా ప్రేమించే దేశం ప్రపంచంలో ఉన్నదంటే ఒక్క పాకిస్తానే. మరి ఇంకా కర్మ ఎలా కాలిపోతున్నదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి తత్వం ఏంటో. అరే దొంగోడంటేనే దగ్గరికి చేరనివ్వరు, ఏదో చిన్న దొంగతనం చేశారంటేనే. వేరేది ఏదైనా చేశాడంటే రాళ్ళు ఇచ్చి తరిమి కొడతారు, ఏ దేశంలో అన్నని. వీళ్ళకి ఇంక అదేం ఉండదు, వీళ్ళకి అదేమీ లేదు. ఉగ్రవాదులపై విపరీతమైన ప్రేమ. ఏమనంటే ఉగ్రవాదులు మాకేం తెలుసు, మాకు అసలు సంబంధమే లేదు అని చెప్పి ఆ రకంగా మాట్లాడతారు. ఇక ప్రపంచం ముందు మరోసారి అడ్డంగా బుక్ అయిన పాక్ ఎందుకు బుక్ అయింది, ఎలా బుక్ అయింది ఒకసారి చూస్తే వాళ్ళ బుద్ధి ఏంటో, వాళ్ళ బతుకులేంటో క్లియర్గా తెలుస్తాయి. మసూద్ అజార్కు 14 కోట్ల నజారా ప్రకటించిన పాక్ సర్కార్. ఈయనకండి, ఆయనకి 14 కోట్లు ప్రకటించారట. మరి ఆయన ఏం ఓడబొడిచాడో, మరి ఎంత దేశభక్తో, దేశం కోసం మరి ఎంత గొప్ప త్యాగాలు చేశాడో, లేకపోతే అమరత్వం పొందాడో ఏందో తెలుసుకోవాలి కదా. ఇంకా పాక్ ప్రభుత్వం చేసే పనులకు అంతూ పొంతూ ఉండట్లేదు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా చీ కొడుతున్నాయి, చిచ్చీ అంటున్నాయి, థూ అని ఉమ్మేస్తున్నాయి, లేపియండి అంటున్నారు. సో 14 కోట్ల నజరానా ఏంటి, ఏం చేశారని, వీళ్ళు చేసిన త్యాగాలేంటి, వీళ్ళు చేసిన గొప్పతనాలు ఏంటి? ప్రపంచ దేశాలు చీ అనే విధంగా చేస్తున్న పనులు పాక్ ప్రభుత్వం. అందుకనే కదా ఈరోజు ఇలాంటి దుస్థితిలో ఉన్నది, ఇలాంటి దరిద్ర దేశంగా మారిపోయింది. తినడానికి తిండి లేని బతుకులు అయిపోయినాయి. అక్కడ ప్రజలందరినీ బలి పశువులు చేస్తున్నారు, బలి చేస్తున్నారు వీళ్ళ రక్తదాహానికి. ఆపరేషన్ సింధూలో మృతి చెందిన ఉగ్రవాదుల కుటుంబాలకు తలకు కోటి. ఆపరేషన్ సింధూలో చనిపోయిన వాళ్ళు ఎవరండి? పాక్ అమాయక ప్రజల మీద దాడి చేసిందా భారత ప్రభుత్వం? ఉగ్రవాద శిబిరాల మీద, ఆ శిబిరాల మీద దాడి చేయాల్సింది పాకిస్తాను. వాళ్ళు ఇంకెప్పుడుకి తెలుసుకుంటారు? వాళ్ళ దేశంలో ఉగ్రవాదులు ఉంటే, విషసర్పాలు ఉంటే వాటిని మట్టు పెట్టాల్సిన బాధ్యత, మట్టు పెట్టాల్సిన అవసరం ఆ దేశానికి ఉంటుంది. వాళ్ళు చేయకపోదా ఇలాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని, నీచుల్ని భారత్ మట్టు పెడితే, వాళ్ళ శిబిరాలు కూల్చేస్తే వాళ్ళకి నజరానాలు ప్రకటిస్తున్నారు. తలకు కోటి. అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే సామాన్య ప్రజలు 300-400 పెట్టి కొనుక్కుంటున్నారట. బ్రెడ్ ముక్క కొనాలంటే 400 పెట్టి కొనుక్కుంటున్నారట సామాన్య ప్రజలు. అంత అల్లాడిపోతున్నారు, అంత తల్లడిల్లిపోతున్నారు, అంత నిరాశ నిస్పృహలతో బతుకుతున్నారు వాళ్ళు. బతుకు జీవుడా, ఏమైపోతాం ఈరోజు, రేపటికి మనం ఉంటామా ఉండమా, ఏం జరుగుతుంది, ఎవరితో చెప్పుకోవాలి, దేశం విడిచి వెళ్ళలేము, ఉన్న దేశంలో ప్రశాంతత లేదు, ఎప్పుడు ఏ దాడులు జరుగుతాయో, వీళ్ళు మనల్ని ఆపలేరు, మనల్ని రక్షించలేరు, మన కాపాడే శక్తి వీళ్ళకి లేదని బహిరంగంగానే పోస్టులు పెడుతున్నారు కదా పాకిస్తానీ యువత. బహిరంగంగా పోస్టులు పెడతారు. మీకు దమ్ము లేదు, సిగ్గు లేదు, ఆ సిగ్గులేని బతుకులు ప్రశాంతంగా బతికేలా చూసుకోండి. సిగ్గు ఎలాగన్నా లేదు, ధైర్యం ఎలా అన్నా లేదు, మన దగ్గర అంత శక్తి లేదు, అయినా ఎందుకు ఈ భేదాలు పోతున్నారు, ఎందుకు మమ్మల్ని బలి చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని బలి పశువులుగా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళే వేదన వ్యక్తం చేస్తున్నారే, వాళ్ళే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారే. అయినా బుద్ధి రాకుండా ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తుంటే ఏం చేయాలి? వాళ్ళని ఏం ఓడబొడిసారని చెప్పి ₹1 ఇస్తున్నారు? వాళ్ళు చేసిన గొప్ప ఏంటి? మరి వీళ్ళని చూసి మనం పోయినా పర్లేదు, మన కుటుంబ సభ్యులు కోట్లు వస్తాయి కదా అని చెప్పి ఇంటికి ఒకడు ఉగ్రవాది కింద బయలుదేరితే ఆలోచన ఉండదా? అన్నీ వదిలేసుకున్నారా? ఇంటికి ఒక ఉగ్రవాది బయలుదేరితే ₹1 వస్తాయంటే ఒక సామాన్యమైన వాళ్ళు, దిక్కు మొక్కు లేని వాళ్ళు, మేము వెళ్తే బాగానే ఉంటుంది, మాకు ₹1 వస్తుందని బయలుదేరితే
ఎవరి మీద మీరు ప్రయోగిస్తారు వీళ్ళందరినీ? ప్రపంచ దేశాలని మీరు ఎలాగన్నా ప్రశాంతత ఉండరు. మీకు విషం 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 విషం, ఒళ్ళంతా విషమే మీకు. మీరు సస్తేసండి, మిగతా దేశాల మీద పడతాం, మిగతా దేశాల మీద మేము అటాకులు చేస్తాం, మా దాహాన్ని మేము తీర్చుకుంటాం, మా రక్తదాహాన్ని, నరరూపరాక్షకులుగా మేము మారతాము అని ఆలోచన ఎంతవరకు కరెక్టు? ₹1,00,00,000 ఉగ్రవాదుల కుటుంబాలకు తలకు 1,00,00,000. ఉగ్ర ముష్కరుడికి దుష్ట పాకిస్తాన్ ప్రత్యేక నజరానా. ఇదిగో వీరికి ప్రత్యేక నజరానా అట. షహాద్ ప్యాకేజ్ పేరుతో నజరానా ప్రకటించారు. జైషే మహమ్మద్ చీఫ్, ఎవరైతే ఈ చీఫ్ ఉన్నాడో, ఈ చీఫ్ క్యారెక్టర్ ఉన్న చీఫ్ మసూద్ అజార్ ఇంటిపై భారతదేశం మొన్న దాడి చేసింది. ఇన్ని కాదు, ఆయన స్థావరం అది, ఆయన అందులో ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్తో అతని ద్వారానే మొన్న పహల్గామ్లో దాడి జరిగిందని పక్కా ఆధారాలతో వాటికి భారత్ దెబ్బేంటో చూపించాలని చేసిన అటాక్. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారో పిల్లల్ని చంపుదాం, ఇంకోటి చంపుదామని కాదు. వాళ్ళకి టైం బాగోక ఆ టైంలో ఆ ఇంట్లో ఉండడం, వాళ్ళు ఆ రకంగా మరణాన్ని పొందారు.